కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి వసూలు చేశాడని ఈడీ ఛార్జ్ షీట్లో పేర్కొంటే కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి, ఈడీ కేసులో రేవంత్ రెడ్డి పేరున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం మరియు బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్ దాఖల్లో ప్రధానంగా A1, A2గా అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీని చేర్చిన విషయం తెలిసిందే. ఇది యావత్ దేశమంతా కూడా ఇవాళ చర్చనీయాంశమైంది. గతంలో కూడా నేషనల్ హెరాల్డ్కి సంబంధించి చాలామందిని విచారించింది. విచారణలో భాగంగా చాలామంది పేర్లు కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుల పేర్లను కూడా ఆనాడు బయటకు వచ్చిన విషయం తెలిసింది. ఆనాడు వారిని విచారణ చేసిన విషయం కూడా తెలిసింది. అయితే వాళ్ళ ప్రధానంగా ఈడీ ఛార్జ్షీట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని చేర్చడం వల్ల మరొకసారి చర్చనీయాంశమైంది. దీంతోపాటు డీకే శివకుమార్ బెంగళూరు కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డీకే శివకుమార్ ఆనాడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నారు, ఇప్పుడు కూడా పీసీసీ. అయితే ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి చాలామందిపై బెదిరింపులకు పాల్పడ్డారు. యంగ్ ఇండియాకు సంబంధించిన సంస్థకి, ఎన్జిఓ సంస్థకి నిధులు సేకరించాలి, నిధులు సమకూర్చాలని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఛార్జ్షీట్లో పేర్కొన్న విషయం ఇవాళ మరొకసారి ఆ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు. ఎందుకు కాంగ్రెస్ హైకమాండ్ అగ్రనేతల పేర్లున్నాయి, అగ్రనేతలతో పాటు రేవంత్ రెడ్డి పేరు. గతంలో కూడా యడ్యూరప్పకు సంబంధించి ఒక స్కామ్లో పేరుంటే ఆనాడు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడమే కాకుండా రాజీనామా చేసేంత వరకు కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. చివరకు రాజీనామా చేశారు. కానీ వాళ్ళ యంగ్ ఇండియాకు సంబంధించిన దాంట్లో నేషనల్ హెరాల్డ్కి సంబంధించి రేవంత్ రెడ్డి పేరు ప్రధానంగా ప్రస్తావించిన నేపథ్యంలో ఎందుకు ఇక్కడ బీజేపీ నేతలు మౌనంగా ఉన్నారు, ఎందుకు ఈ బీజేపీ నేతల మౌనం వెనుక మతలబేంటని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా అనేక సందర్భాల్లో కూడా కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కాపాడుకుంటూ వస్తుంది, ఒక రక్షణ కవచంలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు ఈ విధంగా అని చెప్పేసి కూడా సూటిగానే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా తక్షణమే రాజీనామా చేయాలి, ఆ పదవిలో ఉండడానికి అనర్హుడు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. గతంలో నోటుగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సీటుకు నోటులాగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇవాళ చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర మాధ్యమాల్లో బ్యాగ్మన్గా రేవంత్ రెడ్డిని పిలుస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదే తరుణంలో గతంలో పీసీసీ అధ్యక్షుల పదవి కోసం రేవంత్ రెడ్డి 50 కోట్లు ఏదో పెట్టుబడి పెట్టి తీసుకొచ్చుకున్నాడు. అంతేకాకుండా చాలామంది దగ్గర పీసీసీ ఆఫీస్ బీరర్స్ దగ్గర కూడా పదవుల కోసం పైసలు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఆనాడు ఎంపీగా ఉన్న కొమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాటలను కూడా ఇవాళ మరొకసారి గుర్తు చేశారు. ఇవన్నీ అంశాలను అనేక మంది మంత్రులు కూడా ఇటీవల పైసలు ఇస్తే కానీ ఫైల్ కదలట్లేదన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా చేయాల్సినేమో అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పారు. అయితే ఇవన్నీ ఒక విషయం అయితే ఈడీలో ఛార్జ్షీట్లో పేర్కొన్న నేపథ్యంలో తక్షణమే రాజీనామా చేయాలి, రాజీనామాకు బీజేపీకి కూడా పట్టుబట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పారు. అయితే ఎందుకు బీజేపీ ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో ఉన్న ఎంపీలు ఇద్దరు కేంద్రంలో మంత్రులుగా కొనసాగుతున్నారు, ఎందుకు రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంలా ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. గతంలో ఈడీ దాడులు జరిగిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై రోజుల తరబడి ఈడీ దాడులు చేసింది, చాలా విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా పదుల సంఖ్యలో కౌంటింగ్ మిషన్స్, అంటే ఏదైతే మనీ కౌంటింగ్ మిషన్స్ ఉంటే అవన్నీ లెక్కబెట్టాయని ఆనాడు మీడియా రిపోర్ట్ చేసింది. దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఏ విధంగా చర్యలు తీసుకోలే. వాళ్ళ దాదాపు సంవత్సరం పూర్తయింది. సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా వాళ్ళ రేవంత్ రెడ్డి పైన కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోలే. అంటే వారికి ఒక రక్షణ కవచంగా బీజేపీ పార్టీ నిలుస్తుంది, బీజేపీ ఎంపీలు నిలుస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ ప్రధానంగా చర్చకు వస్తుంది. అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాపాడడంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎంత ఉందో అంతకు మించి
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకే నిన్న రాత్రి వెళ్ళి అమిత్ షా దగ్గరికి వెళ్ళి చీకట్లో కాళ్ళు పట్టుకోండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఇవాళ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగితే రాష్ట్రంలో మాత్రం ఎలాంటి చర్చ లేదు. ఇవాళ జాతీయ స్థాయిలో అన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తే తెలుగు మీడియా మాత్రం పట్టించుకున్న పాపన పోతలేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిజాలను తెలుసుకొని ఉన్నట్టుగా నేషనల్ హెరాల్డ్కి సంబంధించి చెప్పాలి, లేదంటే ప్రజలకైతే అన్ని తెలుసు, ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు, ఈ కేంద్ర బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలను, నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన విషయాలను వాళ్ళ ప్రస్తావించాలి, ప్రజలకు చేరవేయాలి, రాజీనామాకు డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీజేపీ పార్టీని కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇవాళ అనేక సంస్థలకు సంబంధించి కావచ్చు, అనేక విషయాల్లో కూడా వాళ్ళ కాంగ్రెస్, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వానికి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం సపోర్ట్ చేస్తుంది. అందుకే అన్ని చీకటి ఒప్పందాలు, ఆ చీకటి ఒప్పందంలో భాగంగానే వాళ్ళ రేవంత్ రెడ్డి విషయంలో కావచ్చు, అంతేకాకుండా పొంగులేటి ఇంటిపైన జరిగిన ఈడీ దాడుల విషయంలో కావచ్చు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా ఈడీ కూడా దిశగా దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరిన సందర్భంగా కనిపిస్తుంది. అంతేకాకుండా నేషనల్ హెరాల్డ్కి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరిగిన ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి ఉల్కు పలుకు లేదు అని చెప్పేసి కూడా ఇవాళ మరొకసారి గుర్తు చేశారు. అంతేకాకుండా నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్న రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సిందే, పదవికి అనర్హుడు, ఎందుకంటే పదవి సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి విచారణ సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరారు. గతంలో ఏదైతే యడ్యూరప్పకు వర్తించిందో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే వర్తిస్తుంది. రాజీనామా చేసి తన సత్యులతను ప్రదర్శించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు, ఇటు పొంగులేటికి సంబంధించిన ఈడీ కేసు కావచ్చు, గతంలో ఉన్న ఓటుకున్నట్టు కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని చెప్పేసి, కాంగ్రెస్ అంటేనే ఒక మోసం అని చెప్పేసి ఇవాళ మరొకసారి కూడా బయటపడ్డ విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. వాళ్ళ ఏదైతే ఖచ్చితంగా ఈ ఈడీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు ఏదైతే స్పందించకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం, నెల రోజుల్లో వ్యవధిస్తాం, నెల రోజుల వ్యవధి తర్వాత బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకుంటుంది, అందుకు అనుగుణంగానే ముందుకు పోతుంది. ఖచ్చితంగా ఈడీ దాడుల విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్ని విషయాల్లో కూడా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పండి. ఈ ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ పేరు ఉండడంపై కూడా గవర్నర్ స్పందించాలి, త్వరలో గవర్నర్ ని కూడా కలుస్తామని చెప్పి కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గతంలో ఫార్ములా ఈకి సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఉటావుటిన గవర్నర్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీకి ఆదేశించడం ఏదైతే చూసామో అది వల్ల ఎందుకు చేయట్లేదు, ఇవాళ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి కాంగ్రెస్ పత్రికకు సంబంధించి ఒక బీజేపీ సంబంధించిన గవర్నర్ ఇక్కడ ఉన్నాడు, ఎందుకు ఈ విధంగా చర్యలు తీసుకోవట్లేదు, గవర్నర్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది, గవర్నర్ ఆఫీస్ స్పందించాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఇప్పటికైనా స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం, లేదంటే మేము గవర్నర్ని కూడా కలుస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. గతంలో ఏ విధంగా అయితే అనేక అంశాల మీద గవర్నర్ కార్యాలయం స్పందించింది, అదేవిధంగా ఇవాళ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన విషయంలో కూడా ఇవాళ ఈడీ ఛార్జ్షీట్లో ఏదైతే రేవంత్ రెడ్డి పేరు ఉన్నదని పదే మీడియాలు రిపోర్ట్ చేస్తున్నాయి, ఛార్జ్షీట్లో అఫీషియల్గా కూడా ఈడీ ప్రస్తావించిన నేపథ్యంలో ఈ సందర్భంగా కేటీఆర్ కూడా గవర్నర్ను కోరారు. ఖచ్చితంగా దీనిపై మీరు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలి, ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరారు. ఇటు ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా అనేక విషయాల్లో కూడా బీజేపీ తన స్టాండ్ను కాంగ్రెస్ పైన ప్రధాన ప్రతిపక్షంగా ఇరు పార్టీల మధ్య ఉంటే ఇవాళ రాష్ట్రంలో మాత్రం మిత్రపక్షాల్లాగా వ్యవహరిస్తున్న తీరు కూడా ఇవాళ మరొకసారి వారికి మైత్రికి అద్దం పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికైనా గవర్నర్ చొరవ చూపి ఈ ఈడీకి సంబంధించిన ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరున్న నేపథ్యంలో పదవి నుంచి తప్పించేలా చర్యలు తీసుకోవాలి, లేదంటే విచారణ సహకరించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరారు. ప్రత్యూష రైట్, లివిల్ చెప్పండి. అయితే ఇప్పుడు రాష్ట్రానికి పట్టిన దయ్యము సీఎం రేవంత్, రాష్ట్రానికి పట్టిన శని సీఎం రేవంత్, ఆయన మీద ఫుల్ ఫోకస్ చేస్తామని కూడా కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే ప్రధానంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలనిగాని హామీలతో అందలమెక్కిన తర్వాత ఇవాళ రోజుకు ప్రభుత్వం చేస్తున్న ఆ దుర్మార్గపు చర్యల వల్ల ఇవాళ రాష్ట్రం అధోగతి అవుతుంది. మాకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఒకటే చెప్తున్నాం, మాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు శని చేసేలా ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక దయ్యంగా రేవంత్ రెడ్డి వేస్తున్నారు. ప్రధానంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రధాన దయ్యం, ప్రధాన శత్రువు, ప్రధాన శని అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏదైతే ఇవాళ అనేక సందర్భాల్లో కూడా అనేక విషయాల్లో కూడా
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు వ్యవహరిస్తున్న తీరుకు ఇవాళ అద్దం పట్టే విధంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్న కనుక ప్రధాన శని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఈ విధంగా పాలన కొనసాగుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అందుకు ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి ఒక దయ్యంగా వాళ్ళ బీఆర్ఎస్ వర్క్ కేటీఆర్ అభివర్ణించారు. ప్రత్యూష. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.